కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సవెత్తల్లి ప్రేమ చూపిస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ అందజేశారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడ అడ్డగోలుగా నిధులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తున్నారని దానం అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన వైఖరి మార్చుకోవాలని, ఆమె హైదరాబాద్ పర్యటనకు ఎప్పుడొచ్చినా అడ్డుకొని తమ నిరసన సేగ చూపిస్తామని దానం హెచ్చరించారు. పార్లమెంట్ బడ్జెట్ గురించి చెప్పుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో ఆశించి కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు కనీసము న్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టుల మీద ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ, లేకపోతే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కానీ అన్ని మాకున్నటువంటి ప్రపోజల్స్ డిపిఆర్ తో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ గురించి ఊసెత్తకపోవడం, కేవలము స్పీడ్ రైల్స్ ఒకటి, మెట్రో రైల్ ఒకటి, ఎయిర్పోర్ట్ వరకు అని, దీనివల్ల వచ్చిన లాభం ఏంటో అర్థం కాలేదు. కానీ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ ఊసెత్తలేదు. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పడానికి మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే దానికి నిదర్శనం. కానీ పూర్తిగా తెలంగాణ వాదిగా, తెలంగాణ హైదరాబాద్ బిడ్డగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద మరి వాళ్ళు ఊసెత్తకపోవడం దురదృష్టకరంగా భావిస్తూ దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు హైదరాబాద్ సిటీకి వచ్చినా తప్పకుండా ఆమెను అడ్డుకుంటాము. హైదరాబాద్ తెలంగాణ గురించి ఆమెకు తెలిసే విధంగా తెలంగాణ మీద ఉన్నటువంటి ఒక ఏదైతే కక్ష సాధింపుని మీరు విడనాడే వరకు తెలంగాణకు ఎప్పుడు వచ్చినా నిర్మలా సీతారామన్కి మాత్రం తప్పకుండా సరైన రీతిలో మీకు స్వాగతం పలుకుతాం. అప్పుడన్నా కనీసం తెలంగాణ గురించి తెలిసి వస్తుందని మేము ఆశిస్తున్నాం.